హలో ఫ్రెండ్స్, మనం అమ్మవారి యొక్క నవదుర్గ రూపాల్లో బ్రహ్మచారిణి రూపం గురించి తెలుసుకుందాం. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని 9 రూపాల్లో ఆరాధించడం జరుగుతుంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, కాత్యాయని, స్కందమాత, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. మనం అమ్మవారి యొక్క బ్రహ్మచారిణి రూపం గురించి తెలుసుకుందాం. బ్రహ్మం అనగా తపస్సు, బ్రహ్మచారిణి అనగా తపస్సులో ఉన్న అమ్మవారు. బ్రహ్మచారిణి రూపం ఏ విధంగా ఉంటుందంటే అక్షమాలికం దక్షిణ కరె. దక్షిణ కరె అంటే కుడి చేతిలో జపమాలను, ఎడమ చేతిలో జలపాత్రను ధరించి అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో ఉంటుందన్నమాట. మనకి బ్రహ్మచారిణి అమ్మవారి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం. సతీదేవి హిమవత్ పర్వత పుత్రికగా అవతరించి శైలపుత్రి పెరిగి పెద్దదవుతుంది. ఒక రోజున ఆమె చెలికత్తులతో ఆటలాడుతూ ఉండగా నారద మహర్షి వచ్చి ముద్దుగా అమ్మవారి యొక్క చేతిరేఖలను చూసి ఈమె యొక్క ప్రభావం ఎంతటిదో ఊహించడం ఎంత మాత్రం సాధ్యం కాదు. ఈమె చర్యలన్నీ ఈమె భావానికి తగ్గట్టే ఉంటాయి. అందువల్లే ఆ చర్యలను మునులే మెచ్చుకుంటారు. అట్టి ఈమె భవోద్భవుడు అయిన అంటే సకల ప్రపంచ సృష్టికి మూలహేతు అయిన భవునకు అంటే పరమశివునకు ప్రేమతో శరీరంలో సగభాగాన్ని దోచుకునే ముత్తైదవుతుంది ఖాయం అని చెప్పారు. అది విన్న హిమవంతుడు ఇక పార్వతీదేవికి సంబంధాలు వెతకడం మానేశాడు. అలాగని శివుడికి పిల్లనిస్తానని కబురు చేద్దామంటే ఆయన వద్దంటాడేమోనని భయంతో ఊరకుండిపోయాడు. ఇలా ఉండగా సతీ వియోగ దుఃఖం వల్ల వీరభద్రుని సృష్టించి దక్షయజ్ఞ విధ్వంసం చేసిన శివుడు ఇక తపస్సు చేయాలని నిశ్చయించుకున్నారు. శివుడు ఇటు అటు తిరిగి చివరకు హేమవత్ పర్వతం మీద ఒక చక్కని చర్య మీద స్థిరపడిపోయారు. ఆయన అక్కడ అగ్ని ప్రతిష్టాపన చేసి తపస్సు చేయడం మొదలుపెట్టారు. శివుడు అష్టమూర్తి, తన మూర్తుల్లో మరొకటి అయిన అగ్నిని తన ఎదుట స్థాపించారు. అందరి తపస్సులకు ఫలాన్నిచ్చే ఆయనే అయినా కానీ ఇప్పుడు ఏమి కోరికో కానీ తానే తపస్సు మొదలుపెట్టారు. నంది మొదలైన ముఖ్య పరివారం దూరంగా నిలబడి కాపలా కాయసాగారు. శివుడు తన రాజ్యంలోనే తపస్సు మొదలుపెట్టాడని తెలిసి పర్వతరాజు హిమవంతుడు కుటుంబ సమేతంగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని తన ముద్దుల కూతుర్ను ఆమె చెలికత్తులతో సహా శివుడికి సేవలు చేసేందుకు ఆయన దగ్గర వదిలి వచ్చేశారు. మనకి ఇక్కడ కాళిదాసు గారు ఒక పద్యం చెప్తున్నారు. స్త్రీలు దగ్గర ఉండడం తపస్సమాధికి విరోధియే అయినా శివుడు ఆమె సేవలను అంగీకరించారు. వికారం కలిగించే వస్తువులు దగ్గర ఉండి కూడా మనస్సులో వికారం కలగకుండా ఉండేవారే కదా ధీరులు. ఇక పార్వతీదేవి పరమశివుడికి అనన్య భక్తితో పరిచర్యలు చేయసాగింది. ఆమె పూజకై పూలు కోసుకొని తెచ్చేది, పూజా వేదికలన్నీ తుడిచేది,
పూజాదులకు కావలసిన నీళ్ళు, హోమాలకు కావలసిన దర్భలు తెచ్చేది. ఈ విధంగా ఆమె రోజు ఉపచారాలు చేస్తుంటే ఆమెకు కలిగిన శ్రమను శివుని శిరస్సు మీద గల చంద్రకిరణాలు పొగుడుతూ ఉండేవి. అలా సేవలు చేస్తూ నిరంతరం శివును కీర్తిస్తూ ఉండేది పార్వతీదేవి. సరిగా ఆ రోజుల్లోనే దేవతలకు తారకాసురుని పీడలు మితిమీరిపోయాయి. వారిక భరించలేక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఇలా స్తుతించారు. ఇక్కడ ఆ స్తుతి ఉంది చూడండి. ఆద్యుడైన బ్రహ్మకు నమస్కరిస్తున్నాము. సృష్టికి పూర్వం ఉన్న బ్రహ్మదేవునికి వందనం. సృష్టి తరువాత త్రిమూర్తిగా అయిన బ్రహ్మదేవునికి వందనం. నీటిలో తన సారాన్ని ఉంచిన బ్రహ్మదేవునికి వందనం. బ్రహ్మదేవుడు మొదట జలాన్ని సృజించి దానిలో తన సారాన్ని ఉంచి ఆ బీజంలో నుంచి బ్రహ్మాండాన్ని సృష్టించాలని వేదం చెప్తుంది. తానే స్త్రీ పురుషులుగా మారిన బ్రహ్మదేవునికి వందనం. మనకి బ్రహ్మగారి కుడి భాగం నుంచి మనువు అనే పురుషుడు, ఎడమ భాగం నుంచి శతరూప అనే స్త్రీ వచ్చారు. వీరి నుంచే స్త్రీ పురుషుల సృష్టి ఆరంభం అయింది. ఆయన నిద్ర లోకానికి విలయం. ఆయన మెలకువ లోకానికి సృష్టి. ఆయనకు మాత్రం విలయము లేదు, ఉదయము లేదు. వేదాల ప్రప్రథమ ఆవిష్కారం ఆయన నుంచే జరుగుతుంది. తల్లిదండ్రులందరికీ ఆయనే మొదటి తండ్రి. హోమద్రవ్యము, హోమం చేసేవారు, హోమాన్ని అనుభవించే దేవతలు కూడా ఆయనే. తెలుసుకోవలసిన వస్తువు తెలుసుకునేవాడు, తెలివి కూడా ఆయనే. సత్యలోకంలో ఉండేది, స్వయంగా సత్యమైంది కూడా ఆయనే. అట్టి సచ్చిదానంద సారం కన్నా అభిన్నుడైన బ్రహ్మదేవునికి వందనం. వారి స్తుతులకు ప్రసన్నుడైన బ్రహ్మదేవుడు ఏమి కావాలని అడగగా, మోక్షం కోరేవారికి కర్మబంధాలను త్యజించే జ్ఞానాన్ని, కర్మబంధాలను ఛేదించే జ్ఞానాన్ని ఇచ్చినట్లు మాకా రాక్షస బాధ శాంతించేటట్లుగా ఒక సేనాపతిని సృజించాలని కోరుకుంటున్నామని దేవతలు వరం కోరారు. అది విని బ్రహ్మదేవుడు, వాడికి నేనే వరాలిచ్చాను కనుక నేను వాడిని చంపటం తగదు. విషవృక్షమైనా సరే తానే పెంచి తానే నరకడం తగదు. వాడి తపస్సు లోకాలకు దహించే అంత తీవ్రంగా ఉండడం వల్ల వాడికి వరాలు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. శివుడికి పుట్టినవాడే తారకుడి దాటికి తట్టుకోగలడు. కానీ ఆ పరమశివుడు ఇప్పుడు విరాగి అయి తపస్సులో ఉన్నారు. ఆయనకు పార్వతీదేవి సపర్యలు చేస్తుంది. ఆమె ద్వారా శివుణ్ణి ఆకర్షించేందుకు మీరు ప్రయత్నం చేయండి అని దేవతలకు చెప్పాడు బ్రహ్మదేవుడు. ఇక ఇంద్రుడు తన నివాసానికి వెళ్ళి మన్మధుడిని పిలిపించాడు. మన్మధుడు వచ్చేసరికి దేవేంద్రుడు 1000 కళ్ళు ఇతర దేవతలను వదిలేసి మన్మధుడి మీదే పడ్డాయి. అంతే కదా, రాజులకు తమ పనిని బట్టి ఆశ్రితుల మీద గౌరవం మారిపోతూ ఉంటుంది కదా. ఈ గౌరవం చూసి మన్మధుడు పొంగిపోయాడు. ఏది కావాలన్నా చేస్తానని పేలిపోయాడు. దేవకార్య సాధన కోసం శివుడు పార్వతీ ఆకర్షణలో పడేటట్లు చెయ్యమని ఇంద్రుడు కోరాడు.
మన్మధుడు పొంగిపోతూ హిమాలయం చేరాడు. చేరుతూనే తన మిత్రుడైన వసంతుని సహాయంతో ఆ ప్రాంతమంతా వసంత ఋతువు వచ్చేటట్లు చేశాడు. అది చూచి ప్రమదగణాలు ఆనంద కలకలం చేశాయి. ఆ వనమంతా వసంతమైపోయింది. తాపం చల్లారింది. మధుమాసం చేత మధురమైపోయింది. ఏ దోహదాలతోనో పనిలేక అకాలంలో పుట్టిన పూలతో చెట్లు నిండిపోయాయి. ఆడకోకిల నత్తి నత్తిగా పంచమ స్వరాన్ని కూయసాగింది. ఉన్నట్లుండి వచ్చి పడిన మనోవికారాల వల్ల మృగాలు దిక్కులకు పరుగులు పెట్టాయి. ప్రమదగణాలు కూడా కొంచెం మత్తెక్కిన వారికి వలె సచ్చిదానందుడైన శివుని నుంచి చూపు జారిపోయింది. కానీ నందీశ్వరుడు ఇది గమనించి నోటి మీద వేలు వేసుకొని నిశ్శబ్దమని అందరినీ అదిలించాడు. దాంతో ఆ చుట్టుపక్కల గల ప్రాణులన్నీ బిగుసుకుపోయాయి. నంది శాసించేసరికి చెట్లు కదలలేదు, తుమ్మెదలు ఆడలేదు, పక్షులు నోరెత్తలేదు, మృగాలు కాలు కదపలేదు. అడవి మొత్తం అంతా బొమ్మలో గీసిన అడవిలాగా నిలబడిపోయింది. మన్మధుడు ఇది గమనించి ఒక పొద చాటున చేరి శివుణ్ణి పరిశీలించసాగారు. కానీ భయం వేసింది. ఇంతలో పార్వతీదేవి సహజ విలాసంగా అక్కడికి వచ్చి పరమశివునికి పూలు అందించసాగింది. ఆమెను చూసేసరికి మన్మధుడికి మళ్ళీ ధైర్యం పుంజుకొని ధనస్సును నిండుగా లాగి ఒక బాణం వేశాడు. వెంటనే శివుడంతటి వాడి మనస్సు రవ్వంత చెలించి పార్వతీదేవి వంక చిరునవ్వుతో చూడసాగారు. అది చూచి పార్వతీదేవి ఉప్పొంగిపోయి సిగ్గులు ఒలకబోసింది. ఇంతలో శివుడు బలవంతంగా గుక్క తిప్పుకొని తన మనసు ఇలా అయిందేమా కారణమేమా అని చుట్టూతా చూశారు. అలా పరమశివుడు చూసేసరికి దూరాన పొదలో మళ్ళీ బాణం వేయబోతున్న మన్మధుడు కనిపించాడు. అంతే, స్వామి కనుబొమ్మలు ముడుచుకుపోవడం, మూడో కన్ను తెరుచుకోవడం, బగ్గుమని అగ్నిజ్వాల మన్మధుడిపై దూకడం ఒకేసారి జరిగిపోయాయి. దేవా, క్రోధాన్ని ఉపసంహరించుకో అని ఆకాశంలో దేవతలు అరిచే లోపలే శివుని మూడో కంటి మంటలు మన్మధుడిని బూడిదని చేసేసినాయి. అటు రతీదేవి మూర్ఛపోయింది, ఇటు పార్వతీదేవి బిత్తరపోయింది. స్వామి ఇక ఇలా విఘ్నాలు నాకు వద్దని వెంటనే తన పరివారంతో సహా మాయమైపోయారు. పార్వతీదేవి నిరాశపడి ఇంటికి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు పిల్ల బెదిరిపోయిందని బుజ్జగించి ధైర్యం చెప్పారు. ఆ విధంగా పార్వతీదేవి తన సౌందర్యం మీద నిగూఢంగా ఉన్న విశ్వాసం పూర్తిగా తొలగిపోయింది. ఇక తపస్సు చేసి పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని పార్వతీదేవి నిశ్చయించుకుంది. అది విని తల్లి తండ్రి వగేరాలంతా ఉమా వద్దమ్మ అని బ్రతిమలాడారు. అయినా పార్వతీదేవి తన పట్టు వదలలేదు. తల్లిదండ్రులు అనుమతించక తప్పలేదు. వారామెకు కొందరు సకులను తోడిచ్చి తపోవనానికి పంపారు. ఆమె తపస్సు చేసిన ఆ శిఖరానికే తరువాత కాలంలో గౌరీ శిఖరం అని ప్రసిద్ధి వచ్చింది. పార్వతీదేవి తన విలాస వ్యవహారాలన్నీ వదిలి తీవ్ర నిష్ఠతో తపస్సమాధిలో లీనమైపోయింది. వాతంతటా అవి రాలిన ఆకులను తిని తపస్సు చేయడం
చాలా గొప్ప స్థితి అని చెప్తారు. పార్వతీదేవి అది కూడా మానేసి తపస్సు చేయసాగింది. అలా పర్ణాలు తినడం కూడా మానటం వలన అపర్ణ అని పార్వతీదేవికి పేరు వచ్చింది. క్రమంగా ఆమె తపోదీక్ష గురించిన వార్తలు మునిమండలాల్లో బాగా వ్యాపించసాగాయి. పెద్ద పెద్ద మహర్షులే వచ్చి ఆమెను చూసిపోసాగారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక కొత్త తాపస బ్రహ్మచారి పార్వతీదేవి ఆశ్రమానికి వచ్చారు. అతడు బ్రహ్మ వర్చస్సుతో వెలిగిపోతున్నాడు. పార్వతీదేవి అతన్ని తగిన విధంగా గౌరవించి స్వాగతం చెప్పింది. అతడు కూడా పవిత్రమైన చూపులతో ఆమెను చూస్తూ కుశల ప్రశ్నలు వేయసాగారు. ఏమమ్మా, మరీ మొండితనం చేసి శక్తికి మించిన నియమాలు పెట్టుకోవడం లేదు కదా, శరీరమే కదా మొదటి ధర్మ సాధనం అన్నారు. మెల్లిగా ఆ సంభాషణ సాగి, ఏమమ్మా, మంచి వంశంలో పుట్టావు, ఐశ్వర్యం సౌందర్యం అన్నీ ఉన్నాయి, స్వర్గం కావాలని కోరిక, దానికి తపస్సు వ్యర్థం, నీ తండ్రి రాజ్యమే దేవభూమి కదా, ఇక భర్త కోసమా, చాలు చాలు, రత్నం వెళ్ళి తనను తీసుకునే వారి కోసం వెతుకుతుందా, దానికోసం అందరూ వెతుకుతారు అన్నారు బ్రహ్మచారి. ఆ మాట అనేసరికి పార్వతీదేవి నిరాశగా నిట్టూర్చింది. ఆ బ్రహ్మచారి, గౌరీ, ఎంతకాలం ఇలా తపస్సు చేస్తావు? నా దగ్గర చాలా తపస్సు ఉంది, దానిలో సగం నీకు ఇస్తాను, నీకు కావలసిన భర్తను పొందు, అయితే ఆ వరుడెవరో నాకు చెప్పాలి అన్నారు. అప్పుడు పార్వతీదేవి తాను చెప్పలేక తన సఖి వంక చూడగా ఆమె ఇలా చెప్పసాగింది. మన్మధుని కాల్చేసిన వాడు సౌందర్యాలకు లొంగుతాడా? అలాంటి శివుణ్ణి పతిగా పొందాలని కోరుతుంది ఈమె అని చెప్పింది. కోరికలనే రథాలు వెళ్ళలేని చోటు లేదు కదా, నేను ఆయన్ను కోరుకుంటున్నాను అన్నది. ఆ బ్రహ్మచారి మాత్రం ఆ మాటను మెచ్చుకోలేదు. చీచి, ఆ శివుడు ఎప్పుడూ అమంగళంగా ఉంటాడు, అందువల్ల నీ కోరికను నేను సమర్థించలేను అనేశాడు. దానికి బ్రహ్మచారి చెప్పిన ఉపపత్తులు ఇలా ఉన్నాయి. చేతికి పాములు చుట్టుకునేవాడి చెయ్యి నీవెలా పట్టుకుంటావు? నెత్తురు కారి ఏనుగు చర్మం కట్టుకునేవాడి పక్కన ఎలా నిల్చుంటావు? శ్మశానాల్లో ఎలా కాపురం ఉండగలవు? ఒంటి నిండా బూడిద పూసుకునే వాడిని ఎలా తాకగలవు? ఏనుగులెక్కే నీవు ఎద్దునెక్కితే జనం నవ్విపోరా? అతడివి ఎగిడి దిగిడి కన్నులు, అతడి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, అతడు కట్టుకునే బట్టైనా లేని పేదవాడు. ఆ మాటలు వినేసరికి పార్వతీదేవికి కోపం వచ్చి పెదవులు వణికిపోయాయి. పార్వతీదేవి ఇలా చెప్పసాగింది. ఆపదలు పోవాలను సంపదలు రావాలను కోరేవాడు మంగళాచారాలు పాటిస్తాడు. ఏ కోరికలు తనకు లేక లోకాల కోరికలనే తీర్చేవాడికి ఆశలతో అనగారిగిపోయిన వారు ఆచరించే ఆచారాలతో పనేముంటుంది? ఆయన నిరుపేదే కానీ సంపదలను సృష్టించేది ఆయనే. ఆయన ఉండేది శ్మశానాల్లోనే కానీ ముల్లోకాలకు ఆయనే ప్రభువు. ఆయన రూపం భయంకరమే కానీ ఆయన మంగళప్రదుడు. ఆయన విశ్వరూపి. ఎప్పుడే రూపం ధరిస్తాడో ఎవరికి తెలుసు. ఒకప్పుడు పాములు ధరిస్తాడు, మరొకప్పుడు ఆభరణాలు ధరిస్తాడు. ఆయన ఒంటి మీద నుంచి రాలిన భస్మమును దేవతలంతా నెత్తికి రాచుకుంటారు. ఆయన వాహనం ఎద్దే కానీ
ఏనుగు మీద పోయే దేవేంద్రుడు ఆయన కాళ్ళు పట్టుకొని దండం పెడతాడు. ఆయన బ్రహ్మను సృష్టించిన వాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియగలదు. ఇలా అని పార్వతీదేవి తన చెల్లిని పిలిచి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంది. బ్రహ్మచారిని బయటికి పంపించు అన్నది. పార్వతి రోషంగా రివ్వున కదలబోయేసరికి బ్రహ్మచారి శివుడై తటాలున ఆమె చేయి పట్టుకున్నాడు. అలా చేయి పట్టుకున్న శివుణ్ణి చూసేసరికి ఆమె సిగ్గుతో వణికిపోయింది. పార్వతీదేవికి చెమటలు పట్టాయి, ఒళ్ళంతా మెత్తబడిపోయింది. వెడదామని ఎత్తిన కాలు అలాగే ఉండిపోయింది. దారిలో కొండ అడ్డం వచ్చిన నదిలాగా ఆ శైలపుత్రి వెళ్ళను లేదు, నిలవను లేదు. ఇలా తపశ్చర్య రూపంలో ఉన్న శైలపుత్రుని దేవతలు, మునులు బ్రహ్మచారిణి అనే పేరుతో ఆరాధించారు, అనేక రీతులుగా స్తుతించారు. ఈ విధంగా పార్వతీదేవి బ్రహ్మచారిణి రూపంలో తపస్సు చేసి పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుంది. మనకి దీనికి మూలం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి నవదుర్గ నావహం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.